ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం గురించి, దాని స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 14వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు మాత్రం ఉన్నాయి. 14వ శతాబ్దంలో సింగన్న అనే నృసింహస్వామి భక్తుడు కూతురు నరసమ్మ ఉండేవాళ్ళు. ఆమె రోజు గోవులను కొండపైన మేపేందుకు వెళ్ళేది. వారి ఆవుల్లో ఒక ఆవు రోజు పాలు ఇవ్వటం లేదు. సింగన్న అది గమనించి సంగతి తెలుసుకుందామని సింగన్న కొండ మీదకి వెళ్ళాడు. ఆ ఆవు కొండ వద్ద ఉన్న ఒక రాయి వద్దకు వెళ్ళింది. ఆ రాతిలో నుంచి ఒక బాలుడు ఉద్భవించి ఆవు పాలు తాగి వెళ్ళటం చూసి సింగన్న ఆశ్చర్యపోయాడు. తన దైవం నరసింహస్వామి బాలుడి రూపంలో వచ్చి పాలు తాగాడని ఆనందించి ఆ రాతిని పవిత్ర దైవంగా భావించి ఇక్కడ గుడి కట్టించాడు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అభయాస్తంతో భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటారు. ఇక్కడ భవనాశిని తటాకాన్ని కూడా చూడొచ్చు. ఆ కనిపించే 670 ఎకరాల విస్తీర్ణంలో భవనాశిని చెరువు ఒడ్డున ఈ దేవాలయం ఉంది. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వచ్చేసాం. ఈ కొండపైన విష్ణుమూర్తి నామాలు, శంకు చక్రాలు కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. ఇది సింగరకొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 14వ శతాబ్దం నాటి దేవస్థానము. లోపల మనం దైవస్థానాన్ని దర్శించుకుందాం. లక్ష్మీ నరసింహస్వామిని వీక్షించండి. చూశారుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 14వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రాత్మక ఆలయాన్ని. ఇప్పుడు ఇందాక మనం రోడ్డు గుండా వచ్చాము. ఇప్పుడు మెట్ల దారి గుండా కిందకు దిగుదాం. ఇదే మెట్ల దారి. ఇక్కడ గర్తిమంతుడి విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ కిందకు వచ్చేసరికి కోదండ రాముడి ఆలయం ఒకటి ఉంది. బ్రహ్మంగారి దేవాలయం కూడా ఒకటి ఉంది ఇక్కడ మెట్లు దిగినాక.
చూశారుగా ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని. నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.